హాయ్ అండి. రాగి పిండి జొన్న పిండి దోశలు వేసానండి. వాటిపైకి వంకాయ చట్నీ చేస్తున్నా, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా దోశలపైకైనా బాగుంటుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చీలు, మామిడికాయ ముక్కలు పులుపుకి సరిపడగా వేసుకోండి. మరీ ఎక్కువ పులుపునే తినబుద్ధి కాదు. వంకాయలు తెచ్చి చాలా రోజులైంది, లోపల గింజలు అనేటివి నల్లబడిపోయాయి. వంకాయ తోలంతా తీసేసి వేసుకున్నాను. కొద్దిగా సాల్టు పసుపు వేసి కాసేపు వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. చాలా త్వరగా ఉడికిపోతుంది మనకి మామిడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు. అంతేకాకుండా మనకి చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎక్కువగా నెయ్యి పోసుకొని రైస్లో కలుపుకొని తింటే ఇంకా అసలు మాటలు రావు, అంత టేస్ట్గా ఉంది. చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని, మనకి మిక్సీ గిన్నెలో కూడా ఎల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మనకి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకూడదు, ఇది బాగోదు. మనకి జిగురులోకి వచ్చేస్తుంది మరీ మెత్తగా ఉంటే. కొంచెం ముక్కలు తగులుతూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పోపు కోసం పోపు గరిటలో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు దినుసులు వేసుకున్నాను. కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. చాలా ఎప్పుడైనా సరే మనము దేంట్లో వేసిన పప్పులో కానీ ఇలా పచ్చడిలో కానీ మామిడికాయ ముక్కలు వేసినప్పుడు ఆ రుచికి సరిపడగా పులుపు ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పులుపు అయినా సరే డామినేట్లుగా అయిపోతుంది. మనకి ఏంటంటే వంకాయని డామినేట్ చేసేస్తుంది. లైట్గా పులుపు ఉన్నట్టు ఒక 4 ముక్కలు 5 ముక్కలు వేసుకుంటే ఆ పచ్చడికి సరిపడగా చాలా టేస్ట్గా అయితే ఉందండి. చూసారు కదా, మనం సింపుల్గా ఈజీగా చేసుకోవాలంటే మామిడికాయ వంకాయ పచ్చడి అద్దిరిపోయింది. ఇంకా ఇదిగోండి రాగి పిండి దోశలు, రాగి పిండి జొన్న పిండి కలుపుకొని వేసుకున్నాను. మా పిల్లలు లంచ్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇలా తింటారు. ఈరోజు లంచ్ కూడా అదే చేయమంటే చేశాను, చాలా ఎక్కువగా కలుపుకున్నాను. మీకు కావాలంటే ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. ఈరోజే పెట్టాను. రాగి పిండి జొన్న పిండి దోశలు చాలా బాగున్నాయి. ఇలా ఒట్టిగా కూడా తినేయచ్చు దోశలు, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అట్లానే కరివేపాకు వేసాను. చాలా టేస్ట్గా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంది. చట్నీతో పాటు చాలా బాగుంది. ఒట్టివి తిన్నే చాలా చాలా బాగుంది. ఒకసారి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.